1979కి ముందు ఇరాన్ ఒక స్వర్ణయుగం. టెహ్రాన్ను మిడిల్ ఈస్ట్ పారిస్ అని పిలిచేవారంటే మీరు నమ్మగలరా? కానీ ఇదంతా గతం. మతం లేదా ఒక సిద్ధాంతం పునాదిగా నిర్మించిన ఏ సమాజమైనా కుప్పకూలక తప్పదు. ఇప్పటికే ఇరాన్లో 76% మంది ప్రజలు ఇస్లాంను రహస్యంగా వదిలేశారని, కానీ ప్రాణభయంతో బయటకు చెప్పడం లేదని సర్వేలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా? ఆ దేశం పేరు వినగానే మనకు ఇప్పుడు గుర్తొచ్చేది హిజాబ్ గొడవలు, మతపరమైన కట్టుబాట్లు. కానీ 1979 విప్లవానికి ముందు ఇరాన్ ఒక ఆధునిక ప్రపంచం. అమ్మాయిలు మినీ స్కర్ట్లు, వెస్ట్రన్ డ్రెస్లు వేసుకుని యూనివర్సిటీలకు వెళ్లేవారు. నైట్ క్లబ్లు, పార్టీలు, బీచ్లలో బికినీలు, ఇలా పాశ్చాత్య దేశాలకు ఏ మాత్రం తీసుకోని స్వేచ్ఛ ఉండేది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు ఇరాన్ అగ్నిగుండంలా మండిపోతోంది. ఒక చిన్న నిప్పురవ్వ ఇప్పుడు దేశాన్ని దహించి వేసే కార్చిచ్చుగా మారింది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. పాలకులు పారిపోవడానికి సిద్ధమవుతున్నారు. 45 సంవత్సరాల క్రితం ఏ ఇస్లామిక్ విప్లవం అయితే ప్రపంచ వ్యాప్త తీవ్రవాదానికి పునాది వేసిందో, ఇప్పుడు అదే విప్లవానికి పుట్టిన గెడ్డపైనే చరమగీతం పాడుతున్నారు. ఈ చారిత్రక పరిణామం వెనుక ఉన్న పూర్తి కథ తెలిస్తే మీరు నిశ్చేష్టులవ్వడం ఖాయం. 1979కి ముందు ఇరాన్ ఒక స్వర్ణయుగం. షా మహ్మద్ రెజా పహ్లావి పాలనలో ఇరాన్ వేగంగా ఆధునికీకరణ చెందింది. టెహ్రాన్ ను మిడిల్ ఈస్ట్ పారిస్ అని పిలిచేవారంటే మీరు నమ్మగలరా? అక్కడ మహిళల స్వేచ్ఛకు హద్దులు లేవు. హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదు. అమ్మాయిలు మినీ స్కర్ట్లు, జీన్స్ ధరించి యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు స్వేచ్ఛగా వెళ్లేవారు. 1963లోనే మహిళలకు ఓటు హక్కు లభించింది. అంతటితో ఆగకుండా వారు జడ్జీలుగా, ప్రభుత్వ మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. మహిళలకు విడాకులు తీసుకునే హక్కు, పిల్లల సంరక్షణ హక్కులు కల్పించే కుటుంబ రక్షణ చట్టం కూడా అమల్లో ఉండేది. ఆర్థికంగా షా యొక్క శ్వేత విప్లవం దేశ రూపురేఖలనే మార్చేసింది. భూ సంస్కరణలు, అక్షరాస్యత కార్యక్రమాలు, భారీ పరిశ్రమలు, డ్యాంలు, ఆధునిక విద్యా సంస్థలు, ఇలా ప్రతి రంగంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఆయిల్ డబ్బుతో దేశం సంపన్నంగా మారింది. సినిమాలు, సంగీతం, పాశ్చాత్య కళలతో ఇరాన్ సమాజం కళకళలాడుతూ ఉండేది. అయితే ఈ అభివృద్ధి వెనుక అసంతృప్తి అనే నిప్పు కూడా రాజుకుంది. షా పాలన నియంతృత్వంగా ఉందని, సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైందని, పాశ్చాత్య సంస్కృతి తమ సంప్రదాయాలను నాశనం చేస్తుందని ఒక వర్గం ప్రజలు భావించారు. ఈ అసంతృప్తినే ఆసరాగా చేసుకుని ఆయతుల్లా ఖమేనీ వంటి మత పెద్దలు ప్రజలను రెచ్చగొట్టారు. ఫలితంగా 1979లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. షా దేశం విడిచి పారిపోయారు. మత పెద్దలైన ముల్లాల పాలన మొదలైంది. ఆ ఒక్క విప్లవంతో ఇరాన్ స్వరూపమే మారిపోయింది. ఆధునికత స్థానంలో ఛాందసవాదం, స్వేచ్ఛ స్థానంలో కఠినమైన ఇస్లామిక్ చట్టాలు వచ్చాయి. ఈ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇస్లామిస్టు శక్తులకు ఒక పెద్ద స్ఫూర్తినిచ్చింది. అమెరికా లాంటి అగ్రరాజ్యం మద్దతున్న బలమైన పాలకుడినైనా పడగొట్టవచ్చనే ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగిపోయింది. ఇరాన్ షియా విప్లవానికి పోటీగా సౌదీ అరేబియా తమ దేశం నుండి సున్నీ వహబిజం అనే మరో తీవ్రవాద భావజాలాన్ని ప్రపంచమంతా ఎగుమతి చేయడం ప్రారంభించింది. గడిచిన 45 ఏళ్లలో ఇరాన్ ప్రభుత్వం తన ప్రజలకు స్వేచ్ఛను దూరం చేసి తన సంపదను మిడిల్ ఈస్ట్ లో తీవ్రవాదాన్ని పెంచడానికి ఉపయోగించింది. సిరియా, గాజా, లెబనాన్, యెమెన్ వంటి దేశాల్లో తన మిత్రపక్షాలైన హిజ్బుల్లా, హమాస్, హౌతీలకు ఆయుధాలు, డబ్బు ఇచ్చి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే ఒక ఉగ్ర కూటమిని నిర్మించింది. కానీ దాని వల్ల దేశంలోని సామాన్య ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. కానీ 45 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ చక్రం పూర్తిగా వెనక్కి తిరుగుతోంది. ఒకవైపు ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో నిర్మించుకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే మిత్ర కూటమి కుప్పకూలింది. సిరియాలో ప్రభుత్వం పడిపోయింది. గాజాలో హమాస్ దాదాపు నాశనమైంది. లెబనాన్ లో హిజ్బుల్లా బలహీనపడింది. యెమెన్ లో హౌతీల బలం తగ్గింది. మరోవైపు దేశంలో ప్రజలు పూర్తిగా ఎదురు తిరిగారు. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వారి కరెన్సీ రియాల్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనడానికి సంచి నిండా నోట్లు పట్టుకెళ్లాల్సిన దుస్థితి. ఆహార ద్రవ్యోల్బణం 72%, వైద్యంపై ద్రవ్యోల్బణం 50% దాటింది. ఈ నరకం భరించలేక డిసెంబర్ 28న ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి టెహ్రాన్
టెహ్రాన్ బజార్లోని వ్యాపారులు సమ్మెకు దిగారు. కానీ ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఈ నిరసనను ఉక్కు పాదంతో అణిచివేసింది. ఆ దమనకాండే అసలు సమస్యను రాజేసింది. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళన ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విప్లవంగా మారింది. వీధుల్లో లక్షలాది మంది ప్రజలు మా బతుకు మాకు కావాలి అని నినదిస్తూ నియంతకు మరణం, ఇస్లామిక్ రిపబ్లిక్ కు మరణం అంటూ ప్రభుత్వ పతనమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజల ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందంటే ప్రభుత్వానికి చిహ్నంగా ఉన్న జాతీయ జెండాలను చించివేస్తున్నారు, వాహనాలను తగలబెడుతున్నారు. చివరకు ప్రభుత్వానికి హీరో అయిన ఖాసిం సులేమాని విగ్రహాలను కూడా కూల్చివేస్తున్నారు. ప్రభుత్వం ఈ విప్లవాన్ని ఆపడానికి తనదైన శైలిలో ప్రయత్నించింది. చలి ఎక్కువగా ఉందని చెప్పి 31 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాలకు సెలవు ప్రకటించింది. కానీ ఇది బెడిసి కొట్టింది. సెలవు దొరకడంతో ఉద్యోగులు, విద్యార్థులు కూడా రోడ్ల మీదకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. చివరికి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ ను బ్లాక్ చేసింది. కానీ ఇక్కడే మరో కుంభకోణం బయటపడింది. ప్రజలకు ఇంటర్నెట్ ఆపేసి ప్రభుత్వ అధికారులు, వారి మద్దతుదారులు మాత్రం వైట్ సిమ్ కార్డుల ద్వారా ఇంటర్నెట్ వాడుకుంటున్నారని తెలియడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోవైపు దేశం విడిచి పారిపోయిన చివరి రాజు కొడుకు రెజా పహ్లావి ప్రజలారా తిరగబడండి, సైన్యం కూడా మాతో కలవండి, ఈ ప్రభుత్వాన్ని పడగొడదాం అని బహిరంగంగా పిలుపునిస్తున్నాడు. ఈ గందరగోళం మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రష్యాకు పారిపోవడానికి ప్రయత్నించగా రష్యానే ఆయనకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులను చంపితే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఇరాన్ ను హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి గమనించిన ఇరాన్ తన రక్షణ సిద్ధాంతాన్ని మార్చుకుంది. ఇంతకు ముందు మాపై దాడి చేస్తే మేము తిప్పి కొడతాం అనేవారు. కానీ ఇప్పుడు మాపై దాడి జరగబోతోందని మాకు అనుమానం వచ్చినా సరే మేమే ముందు దాడి చేస్తామంటున్నారు. ఇది వారి నిస్సహాయతకు నిదర్శనం. అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఇరాన్ పై దాడి చేయడానికి 3 ప్రధాన కారణాలు చూస్తున్నాయి. 1. ఇరాన్ అణుకేంద్రాలు హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం. 2. ఇజ్రాయెల్ చుట్టూ ఇరాన్ నిర్మించిన రింగ్ ఆఫ్ ఫైర్ ను నాశనం చేయడం. 3. ప్రపంచ వాణిజ్యంలో 20% జరిగే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోవడం. చరిత్ర ఏం చెబుతుందంటే మతం లేదా ఒక సిద్ధాంతం పునాదిగా నిర్మించిన ఏ సమాజమైనా ఆర్థిక వాస్తవికత దెబ్బ కొట్టినప్పుడు కుప్పకూలక తప్పదు. ఇరాన్ లో ఇప్పుడు జరుగుతున్నది అదే. ఒకవేళ ఈ ముల్లాల ప్రభుత్వం పడిపోతే అది కేవలం ఇరాన్ కే పరిమితం కాదు. 1979 విప్లవం ఏ ప్రపంచవ్యాప్త తీవ్రవాదానికి అయితే పునాది వేసిందో ఆ తీవ్రవాద భావజాలం ప్రపంచ వ్యాప్తంగా పతనమవడం మొదలవుతుంది. ఇప్పటికే ఇరాన్ లో 76% మంది ప్రజలు ఇస్లాం ను రహస్యంగా వదిలేశారని, కానీ ప్రాణభయంతో బయటకు చెప్పడం లేదని సర్వేలు చెప్తున్నాయి. ఈ చారిత్రక పరిణామంపై మీ అభిప్రాయం ఏంటి? ఇరాన్ పతనం నిజంగా ప్రపంచానికి మంచి చేస్తోందా? కింద కామెంట్స్ లో మీ ఆలోచనలను పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.